నిత్యం గిరిజనుల అభ్యున్నతిని ఆకాంక్షించే సోమిరెడ్డి నియోజకవర్గంలో ఎస్టీల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పైనాపురం పంచాయతీ పరిధిలోని దేవరదిబ్బ గిరిజన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వ్యాన్ సర్వీసెస్ ని సోమిరెడ్డి ఏర్పాటు చేయించారు. దేవరదిబ్బ నుంచి ముసునూరువారిపాలెం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే గిరిజన చిన్నారుల కోసం ఈ వ్యాన్ ఉచితంగా నడవనుంది. 3 కిలోమీటర్లు వెళ్లి స్కూల్ నుంచి మరలా ఇంటికి వచ్చేందుకు 3 కిలోమీటర్ల దూరం పిల్లలు నడుస్తున్నారని తెలుసుకున్న సోమిరెడ్డి సెయిల్ సంస్థ సహకారంతో ఈ వ్యాన్ సర్వీసెస్ ఉచితంగా ఏర్పాటు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కార్యదర్శి శ్రీధర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్, టీడీపీ నాయకులు పట్టపు శోభన్, సెయిల్ ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేసి జెండా ఊపి వ్యాన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా థ్యాంక్యూ ఎమ్మెల్యే సోమిరెడ్డి సార్ అంటూ చిన్నారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాంతారావు, మాజీ సర్పంచ్ పట్టపు రమేష్, దాసరి రమేష్, నరసింహ, జనార్దన్, ఏడుకొండలు తదితరులు ఉన్నారు. మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు ముత్తుకూరు మండలం పైనాపురం సంబంధించి చిన్న సంఘం దత్తత తీసుకున్న కార్యక్రమంలో ఆ సంఘం పర్యటనకు వచ్చిన సందర్భంలో ఈ చిన్నపిల్లలు గిరిజన బిడ్డలు హై స్కూల్కి అంటే స్కూల్స్ బైఫర్కేట్ అయిన తర్వాత ముసునూరుపాలెం స్కూల్కి పోవాల్సి వచ్చింది. ముసునూరుపాలెం స్కూల్కి పోవడానికి 3 కిలోమీటర్లు, తిరిగి రావడానికి 3 కిలోమీటర్లు ఈ చిన్న పసిబిడ్డలు నడిచిపోతుంటే ఎమ్మెల్యే గారు చూసి ఆ రోజు నుంచి పిల్లల కోసం ఏం చేయాలా, ఈ పిల్లలు ఇట్లా నడిచిపోతుంటే వీళ్ళు రాబోయే రోజుల్లో అసలు స్కూల్కి మానేస్తారేమో, వీళ్ళ భవిష్యత్తు ఏమవుతుందని చెప్పి ఆయన ఆందోళనతో చెంది కంపెనీ వాళ్ళతో మాట్లాడి, మన సీల్ కంపెనీ వాళ్ళతో మాట్లాడితే సీల్ కంపెనీ వాళ్ళు ఎమ్మెల్యే గారు చెప్పగానే వాళ్ళు మంచి హృదయంతో వాళ్ళు కూడా స్పందించడం జరిగింది. స్పందించి ఈరోజు వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తింటే ఈ బంగారు భవిష్యత్తు ఈ పిల్లలకి ఈరోజు ఒక వెహికల్ ఏర్పాటు చేయడం అంటే, ఈ వెహికల్ ఈరోజు ఈ పిల్లలకి ఏర్పాటు చేయడంటే ఎన్నో కోట్ల రూపాయలతో సమానం. ఎందుకంటే రాబోయే రోజుల్లో వీళ్ళలో ఇంజనీర్లు ఉండొచ్చు, డాక్టర్లు ఉండొచ్చు, కలెక్టర్లు ఉండొచ్చు. అంటే వీళ్ళ భవిష్యత్తుకి పునాది వేసినటువంటి సందర్భం ఇదని చెప్పి తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ నడిచిపోయే కార్యక్రమంలో వీళ్ళు 3 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు మాకొకరు మానేసే పరిస్థితి ఉండొచ్చు. ప్రతిరోజు నడిచిపోతే పసిబిడ్డలు 6 కిలోమీటర్లు చిన్న పని కదా. ఆ ఉద్దేశంతో చంద్రమోహన్ గారు ఈరోజు ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి పట్టుబట్టి ఈరోజు పిల్లల వెహికల్ ఏర్పాటు చేసిన దానికి మరొక్కసారి చంద్రమోహన్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి స్టీల్ కంపెనీ వారికి కూడా అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. గిరిజనుల సంక్షేమం కోసం దాదాపు 2016 నుంచి మల్లికార్జునపురం తదితర గ్రామాల్లో గిరిజనులు వారి యొక్క జీవన శైలి మెరుగుపడేదానికి మన ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అపార అనుభవం ఉంది. వారికి గిరిజనులు ఎప్పుడైతే అభ్యున్నతి సాధిస్తారో మొత్తం సమాజంలో ఏంటంటే అసమానత ఉండదు అని దృఢంగా నమ్మేవారు. వారు చాలా పర్యాయాలు కంపెనీలను ఒప్పించి ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా ఏంటంటే గిరిజన బాలురు వారికి శుభ్రత, పౌష్టిక ఆహారము, అదేవిధంగా సమగ్ర అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ వాళ్ళని కంపెనీలు కోరడం జరిగింది. కంపెనీ కూడా స్పందించి ఈ యొక్క మహత్కార్యంలో మనమందరం పాల్పంచుకునేటట్టు చేశారు. కాబట్టి పిల్లలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలా, బంగారు భవిష్యత్తు వాళ్ళకి కలగాల. అప్పుడే మన ఎమ్మెల్యే గారి కళ నెరవేరుతుందని. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.